హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? సో ఇప్పుడు మనం సీతాఫలం గురించి మాట్లాడుకుందాం. సో సీతాఫలం తినడం అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ చేయండి. సో సీతాఫలంలో మనకి వైటమిన్ సి, B6, వైటమిన్ ఏ, ఇంకా ఫోలేట్ అనేవి దొరుకుతాయి అన్నమాట. అలాగే దీంట్లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, లైక్ ఫ్లావనాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్, కెరటినాయిడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవే కాకుండా మనకి ఫైబర్, ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా దీనిలో దొరుకుతాయి అన్నమాట. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మోషన్ ని ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. అలాగే మన గట్లో ఉండే హెల్దీ బ్యాక్టీరియాని కూడా నరిష్ చేస్తుంది అనమాట. దీనిలో ఉన్న వైటమిన్ సి వల్ల మన వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అనేది మంచిగా బూస్ట్ అయ్యి మనకి ఇన్ఫెక్షన్కి అగైనెస్ట్గా ఫైట్ చేయడానికి ఇమ్యూన్ సిస్టమ్ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే దీనిలో ఉన్న వైటమిన్ B6 వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ అండ్ మూడ్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం మన బోన్ డెన్సిటీని, స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. అలాగే దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియము బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసి హార్ట్ డిసీజ్ని రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దీనిలో న్యాచురల్గా దొరికే షుగర్స్, కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల మనకి త్వరగా ఎనర్జీ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇంకా మన స్కిన్ని, హెయిర్ని నరిష్ చేస్తుంది. అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటుందన్నమాట. ఇది మనకి మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్స్ని రెడ్యూస్ చేస్తుంది, జాయింట్ పెయిన్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మన ఐ హెల్త్కి కూడా పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.